ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్సలర్ల పోస్టుల్లో కొత్త వారిని నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్ర వర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఐఐటి ఖరగ్పూర్లో గణిత శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ను నియమించారు. ప్రస్తుతం ప్రసాద్ వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్నారు. యోగి వేమన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ పి ప్రకాష్ బాబును నియమించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో బయోటెక్నాలజీలో సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. వీరంతా 3 ఏళ్ల పాటు ఆయా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ గా కొనసాగుతారు. రాయలసీమ వర్సిటీ వైస్ ఛాన్సలర్ గా వెంకట బసవరావు, అనంతపురం జేఎన్టీయూ సుదర్శన్ రావు, తిరుమల పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉమా, మచిలీపట్నం కృష్ణ వర్సిటీకి ప్రొఫెసర్ కె రాంజీ, ఆదికవి నన్నయ్య వర్సిటీకి ప్రొఫెసర్ ప్రసన్న, విక్రమసింహపురి వర్సిటీకి ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావులను వైస్ ఛాన్సలర్స్ గా నియమించారు.